అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందోలా ఖాళీ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే 1,00,000 దొరికితే ఏమవుతుందో, కమస్కము ఒక 50,000 కట్టనన్నా ఆ దేవుడు దొరికిస్తే మంచిగుండు అని అనిపిస్తుందోలా. కానీ మనకేడ దొరుకుతాయా సాంటి అన్నట్టు మొన్న రూ. 1,00,000 కట్ట చూసినోళ్ళ నేను. ఎందుకంటే షిట్ ఎత్తినోళ్ళ రూ. 1,00,000 చేతిలో పడంగానే నిజం చెప్తున్నా నాకైతే భయమైందల్లా. ఫస్ట్ వణుకు పుట్టింది నిజంగా. ఇటెనక మా అమ్మకి ఇచ్చిన ఏదో ఇక సామాన్ కొనేటందుకు, ఇక పానం నిమ్మలం కాలేదు. అంటే పైసలు ఇంట్లో ఉంటే కూడా నిద్ర పట్టదు కదా. కానీ ఇగో గీ సార్కు ఎట్లా నిద్ర పట్టిందో ఏమోనోల్లా. అగో చూడురి ఏం చేస్తాండో. మీరు కుళ్ళుకోవద్దు, జర కళ్ళు పెద్దగా చేసుకొని రొల్లా. మీకు 2 కళ్ళు జాలే కావచ్చు, ముందే చెప్తాను నేను. చూస్తాను రానల్లా ఇవేం షిత్తు కాయిదాలో. చిన్నపిల్లలు ఆడుకునే డూప్లికేట్ నోట్లో కాదు, ఒరిజినల్ కట్టలే. కట్టలు కూడా అనొద్దు, నోట్ల గుట్టలు అనాలే, అంతే కదా. అవో ఏడ చూడు పైసలు. ఇగో ఇవన్నీ మహానుభావుడు మంది కొంపలు ముంచి కమాయించిన పైకమట. ముచ్చటేంటిదయ్యా అనంటే ఇగో ఈ సారు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ సర్కార్ దాంట్లో పెద్ద ఇంజనీర్ అట. అదో రూరల్ డెవలప్మెంట్లో కావచ్చు. ఇక సర్కార్ కొలువంటే జీతం ఏ పాటు ఉంటుందో అలా ఎక్కువ లక్ష వేసుకో, సరే 2 లక్షలు వేసుకోరాదు. కానీ సారు వారి కథ అలాగే ఉన్నది. అందుకే ఒక నజరేషిరుల్లా విజిలెన్స్ వాళ్ళు ఇక ఎందుకన్నా మంచిదని ఇంటిని చెక్కింగ్ చేస్తే అవో ఇట్లా నోట్ల గుట్టలే బయటికి వెళ్ళినాయి. అయితే ఈ ఆఫీసర్ల దాంట్లో ఈసారి ఏం చేసిండంటే నోట్ల కట్టలను కిటికీలకి వెళ్ళి అవతలకి విసిరేసిండోళ్ళ. గన్నిగనం పైసలు గంత ఈజీ విసిరేసినందుకు ఎట్లా ధైర్యం వచ్చింది కావచ్చు. అంటే కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనేమో గట్టిగా పట్టుకును, అప్పనంగా వచ్చినాయేమో అందుకే గట్ల చేసిండు కావచ్చు కదా. ఆగుర్రి ఇంకొడవలే. ఇగో ఈసారి ఇంట్లో నోట్ల కట్టలే కాదోళ్ళు, ఆగ చూడురోల్లా ఎట్లా మురిసిపోతున్నాయో. ఇక సారు వారి ఇంట్లో దొరికిన ఈ నోట్ల కట్టలను లెక్క పెట్టేందుకు ఆ ఆఫీసర్లు పెద్ద మిషన్లే పట్టుకొచ్చిర్రు. ఆయన ఒడుతలేదట, తలపానం తోక కత్తాందంట లెక్క పెట్టేందుకే. అంటే చూడోల్లా ఈ ఇంజనీర్ సారు ఎంత ఘోరంగా అవినీతి చేసిండో, జనాలను ఎంతగానం ముంచిండో కదా. ఇగో ఇట్లున్నారోల్లా లంచగొండ ఆఫీసర్లు. అరే సర్కారు కొలువు అంటే చాలు లంచాల కొలువు అన్నట్టే తయారు చేస్తాను రోల్లో గిసుంటోళ్ళు కతక్కున వాడెత్తు.